లవయుగ్ సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ద్వారా వ్యవస్థాపక స్ఫూర్తి యొక్క విశేషమైన ప్రదర్శనతో దాని మొదటి వార్షికోత్సవాన్ని గుర్తించింది. 500 మందికి పైగా వ్యవస్థాపకులు మరియు వాలంటీర్లు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. తిరిగి ఇవ్వడానికి సంఘం యొక్క నిబద్ధతను నొక్కి చెప్పారు. తమ సొంత స్టార్టప్ వెంచర్లను ప్రారంభించేందుకు యువకులను ప్రేరేపించడం మరియు ప్రోత్సహించడం అనే లక్ష్యంతో ఎదుగుతున్న స్టార్టప్ హబ్ ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ చొరవ ఆవిష్కరణను ప్రోత్సహించడంలో మరియు స్థానిక స్టార్టప్ కమ్యూనిటీకి మద్దతు ఇవ్వడంలో లవయుగ్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను స్టార్టప్లుగా మార్చడానికి అవసరమైన సేవలను యాక్సెస్ చేయగల ప్లాట్ఫామ్ను అందించడం ద్వారా అందరికీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను అందుబాటులోకి తీసుకురావాలి అని లవయుగ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈరోజు కేవీ సుబ్బారెడ్డి కాలేజ్ క్యాంపస్లో లవయుగ్ సంస్థ, రెడ్ క్రాస్ సంస్థల సారథ్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతూ ఉంది. కేవలం 1 గంటలోనే ఇప్పటికీ 100 పాకెట్లు దాటిపోయినాయి. మా అంచనా ప్రకారం దాదాపు 500 పాకెట్ల వరకు ఈరోజు బ్లడ్ కలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బ్లడ్ డొనేషన్ అనేది మన సమాజం యొక్క బాధ్యత. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ వర్షాలు ఎక్కువ కావడం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి. ప్రజలకు రక్తం యొక్క అవసరం ఎంతో ఉంది, కానీ ఇవ్వడానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. జనాభాలో కనీసం 0.001% ఇచ్చినా కూడా రక్తం కొరత తీరిపోతుంది. మరి రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, టీవీల్లో ఎన్ని చెప్పినా కూడా ప్రజల్లో ఎందుకు మార్పు రావడం లేదు. కానీ అదృష్టవశాత్తు మా పిల్లలు బాగా మోటివేట్ అయ్యారు. అందువల్ల ఎప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగినా కూడా కేవీ సుబ్బారెడ్డి క్యాంపస్లో బాగా సక్సెస్ అవుతూ ఉంటుంది. సో నేను యువతకి ఇచ్చేటువంటి సలహా చాలా చిన్న సలహా, మేము పేదవాళ్ళం, మేము అది చేయలేము ఇది చేయలేమని దయచేసి అనకుండా మీరు చేయగలిగినవి, ఖర్చు లేకుండా చేయగలిగిన 3 మంచి పనులు ఉన్నాయి. చూడండి, మొక్కను నాటి కాపాడండి. మీ ఇంటి ముందు కొంచెం స్థలం ఉన్నా కూడా ఒక మొక్క నాటండి. నీళ్లు లేవు అనకండి, కనీసం ఎంగిల్ ప్లేట్ కడిగి దానికి పోస్తే కూడా 3 రోజులకు ఒకసారి గ్లాస్ నీళ్లు పోస్తే కూడా ఖచ్చితంగా ఆ మొక్క బతుకుతుంది. ఆ మొక్క ద్వారా నీకు ఏకంగా సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల ఆక్సిజన్ ఇస్తుంది ఒక మొక్క. సో మనందరం కూడా ఆ మొక్కలు నాటినట్లయితే మనందరం ఆరోగ్యంగా ఉండేదానికి వీలవుతుంది, ఖర్చు లేని పని. అలాగే రెండోది వచ్చేసరికి బ్లడ్ డొనేషను. ప్రతి మనిషి శరీరంలో 5.5 లీటర్ల నుంచి 6.5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. అందులో వీళ్ళు తీసుకునేది కేవలం 300 ml, అంటే కనీసం 0.5%. మరి 0.5% అనేది చాలా తక్కువ. కాబట్టి మీరు ఎవరు భయపడకుండా మరి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ చేయాలి. నా వరకు నాకు 62 ఏళ్ళ వయసు వచ్చాక కూడా మరి మన తెలుగు టీవీ ఛానల్ దగ్గర యాక్చువల్గా నేను బలవంతంగా ఇచ్చాను, వద్దు అంటే కూడా ఇచ్చాము. ఈరోజు కూడా ఇవ్వడానికంటే ఏం చేసుకోలేము సార్, ఊరికే పరీక్షలు చేసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు అన్నప్పుడు ఇవ్వలేదు. సో ప్రతి ఒక్కరూ ఇవ్వండి. ఇక మూడోది ఈజీగా మీరు అందరూ చేయగలిగినటువంటి మంచి పని ప్లాస్టిక్ నిషేధం. చాలా 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 అవసరం అండి. ప్రపంచం అంతా కూడా ప్లాస్టిక్ మయమైపోతుంది. భూములు పండకుండా అయిపోతున్నాయి. సముద్రాల్లో చేపలు, మిగతా జీవరాశులన్నీ చచ్చిపోతూ ఉన్నాయి. ఎవరైనా మార్కెట్కి ఎక్కడైనా పోతున్నప్పుడు ఖచ్చితంగా ఒక గుడ్డ సంచి జేబులో పెట్టుకొని వెళ్ళండి. నా వరకు నేను ఇంత సమాజంలో ఎదిగినా సరే, ఫార్చునర్ కార్లో తిరుగుతున్నా సరే, నేను ఎక్కడ కూడా మీరు చూడండి, ఎప్పుడైనా నేను ప్లాస్టిక్ సంచితో కనపడితే నాకు ₹1,00,00,000 జరిమానా వేయడానికి నేను ప్రజలందరికీ అనుమతిస్తున్నాను. నేను ఎప్పుడు ప్లాస్టిక్ సంచి వాడను. నేను ఒక్కడిని పోయినా కూడా, ఒకవేళ కారు కాకుండా నడిచి వెళ్ళినా కూడా నా సంచి నేను జేబులో వేసుకొని కొంటాను. సో నేను ఆచరించి చెప్తున్న మాటలు ఈ 3. ఇక క్యాంపస్లో గ్రీనరీకి వచ్చేసరికి అన్ని ఇంజనీరింగ్ కాలేజీల కంటే మీరు గమనించండి, ఎన్నో రెట్లు నా దగ్గర గ్రీనరీ ఉంది. అంటే కారణం నేను మొక్కలను చాలా శ్రద్ధగా, నా కన్నబిడ్డల కంటే ఎక్కువ శ్రద్ధగా నాటడం, సంరక్షించడం చేస్తూ ఉంటాను. సో మీరందరూ కూడా పర్యావరణాన్ని కాపాడండి, బాగా మొక్కలు పెంచండి, రక్తదానం చేసి సమాజానికి ఉపయోగపడండి. తర్వాత చదవండి, ఎదగండి. కేవీ సుబ్బారెడ్డి లాగా ఓ చిన్న పల్లెటూరులో పుట్టినటువంటి కేవీ సుబ్బారెడ్డి ఈరోజు మరి రాష్ట్రంలో ఒకానొక ఆదర్శవంతమైన విద్యావేత్తగా ఉన్నాడు. డబ్బు సంపాదించిన విద్యావేత్త అవునో కాదో కానీ, బట్ ఖచ్చితంగా మీ అందరి మనసుల్లో చోటు సంపాదించిన విద్యావేత్తగా ఎదిగాను. కాబట్టి మీరందరూ నా అడుగుజాడల్లో నడుస్తారని, మరి ఈ విధంగా రక్తదానం మరీ చేస్తారని ఆకాంక్షిస్తున్నాను. దీనికి సహకరిస్తున్నటువంటి మరి కైలాష్ ఏకంగా యాప్ ప్రారంభించి లవయుగ్ అనేటువంటి యాప్ ద్వారా
అనేక రకాలుగా ప్రపంచానికి ఉపయోగపడేటువంటి, దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి కొత్త పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేస్తున్నాడు. అలాగే బ్లడ్ రవి అని అతని దీనికి యాక్చువల్ లింగాల రవి కాస్త బ్లడ్ రవిగా మారిపోయినాడు. అతని వాళ్ళ టీంలో ఉన్నటువంటి ఈ చిట్టి తల్లి వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి, ఏకంగా ఇతర రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ సక్సెస్ చేయడానికి. అలాంటి యువకులను స్ఫూర్తిగా తీసుకొని మిగతా సమాజం కూడా ముందంజ వేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఎంతోమంది యువత మన భారతదేశంలో ఆలోచనలు ఉన్నా, స్టార్టప్ స్టార్ట్ చేయాలన్నా, సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఎలా స్టార్ట్ చేయాలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని తెలియక ఆగిపోతున్నారు. సో అలాంటి వాళ్ళందరి కోసము మేము ఈరోజు లెవ్యూగ్ అనే ఒక స్టార్టప్ స్టార్ట్ చేసినాము. సో లెవ్యూగ్ ద్వారా మేము ఏం చేస్తామంటే, స్టార్టప్ ఐడియా ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ స్టార్టప్ ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలా, వాళ్ళ స్టార్టప్కి లోగో ఎక్కడ డిజైన్ చేయించుకోవాలా, వాళ్ళ వెబ్సైట్ ఎట్లా చేసుకోవాలా, అన్ని విషయాలన్నీ మేము ఒకే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చినాము. ప్రజెంట్ మా levyoug.com అని ఒక మా వెబ్సైట్ లింక్లోకి వెళ్తే ఎవరైనా సరే వాళ్ళకి జస్ట్ ఐడియాతో వస్తే ఆ ఐడియాని కంప్లీట్గా స్టార్టప్కి మార్చుకునే అన్ని అవసరాలు, అన్ని రిక్వైర్మెంట్స్ మా సింగిల్ యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మా కంపెనీ ఇప్పుడు 1 year యానివర్సరీ జరుపుకుంటున్నాము. సో నా ప్రతి బర్త్డేకి 18 ఏళ్ళు దాటినప్పటి నుంచి నేను బ్లడ్ డొనేట్ చేసేవాడిని. సో మా కంపెనీ యానివర్సరీకి, మా కంపెనీ బర్త్డేకి ఈసారి నేను ఒక్కరిని బ్లడ్ డొనేట్ చేయడం కాకుండా ఎంతోమంది యువతతో, ఎంతోమందితో బ్లడ్ డొనేట్ చేయాలని ఒక ఆలోచనతో ఇంకా మా టీము, నేను అందరం కలిసి బ్లడ్ క్యాంప్ నిర్వహించాలనుకున్నాము. 2 బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. నిన్న బైతంచెలలో బ్లడ్ క్యాంప్ నిర్వహించాము. ఈరోజు కర్నూలు కేవీ సుబ్బారెడ్డి కాలేజ్లో నిర్వహిస్తున్నాము. సుబ్బారెడ్డి సార్ గారి సహకారంతో కేవీ సుబ్బారెడ్డి కాలేజ్లో బ్లడ్ క్యాంప్ పెడుతున్నాము. సో కర్నూలు బేతంచెర్లలో 210 మంది బ్లడ్ డొనేట్ చేశారు. ఈరోజు సుమారుగా 300 మంది డొనేట్ చేస్తారని అనుకుంటున్నాము. సో ఎల్లప్పుడూ మాకు కేవీ సుబ్బారెడ్డి సార్ గారు సహకారం ఉంటూ ఉంది. లాస్ట్ టైం 5 నెలల క్రిందట జీడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా ఇదే ఆడిటోరియంలో లోగో వెబ్సైట్ లాంచ్ చేసినాము. ఇప్పుడు మళ్ళీ మా యానివర్సరీ ఇక్కడే జరుపుకోవడం చాలా సంతోషం. సో ఇలాంటి మా అవకాశం మాకు ఇచ్చిన కేవీ సుబ్బారెడ్డి సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. జీవి కైలాష్.